ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తెనాలి డివిజన్ కమిటీ ప్రచురించిన 2025 సంవత్సరపు క్యాలెండర్ను సబ్ కలెక్టర్ వై సంజనా సింహ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. రైతాంగానికి ఉపయోగపడే విధంగా క్యాలెండర్ తీసుకొచ్చిన కమిటీని అభినందించారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రూపొందించిన 2025 క్యాలెండర్ని సబ్ కలెక్టర్ సంజనా సింహ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా CI2 జిల్లా కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్ మాట్లాడుతూ, గతంలో గ్రామంలోని కరణం లేదా గ్రామ మోతుబరి దగ్గర క్యాలెండర్ ఉండేదని చెప్పారు. తిథి, వార, నక్షత్రాలతో పాటు వ్యవసాయ సంబంధమైన విషయాలు వారి ద్వారానే తెలుసుకునే ఆనవాయితీ ఉండేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం రైతాంగానికి ఉపయుక్తంగా, ఉత్తేజంగా ఉండే విధంగా క్యాలెండర్ని తీసుకురావడం అభినందనీయమని ఆయన అన్నారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసామిరెడ్డి మాట్లాడుతూ 2025 సంవత్సరం రైతాంగానికి మేలు జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేకల చిట్టిబాబు, పసిపిల్లెట్టి శివనాగేశ్వరరావు, ములక శివకుమారి, షేక్ హుస్సేన్ వల్లి, కేవి సత్యనారాయణ, ఎన్ రాజ్యలక్ష్మి, భీమవరపు చిన్నరామరెడ్డి, మాగంటి ఎల్లమందయ్య, తాటి వెంకటేశ్వర్లు, ఆరిక ప్రసాద్, జి వెంకట సుబ్బయ్య, అనిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 2025 జనవరి 1వ తేదీన తెనాలి వేమూరు నియోజకవర్గ ప్రజలకి, రైతులు, కౌలు రైతులకి, కార్మికులు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 2025 క్యాలెండర్ని మన తెనాలి సబ్ కలెక్టర్ గారు ఇప్పుడు ఆవిష్కరించడం జరిగింది. ఇది 6వ సంవత్సరం ఈ క్యాలెండర్ తీసుకురావటం. దీనికి సహకరించిన పెద్దలు, రైతులు, శ్రేయోభిలాషులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు అందరికి కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తెనాలి డివిజన్ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గతంలో క్యాలెండర్లు అనేటువంటివి ఊరికి ఒకటో రెండో ఉండేవి. ప్రజలందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిథి, నక్షత్రం, వర్జం, వారము, అమావాస్య, పౌర్ణమి ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు రాలేదు, అట్లాగే దుక్కి ఎప్పుడు దున్నాలా, ఇత్తులు ఎప్పుడు నాటాలా, నాటు ఎప్పుడు వేయాలా, ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి ఊళ్ళో ఒకరిద్దరి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అలాంటి క్యాలెండర్ని ఇవాళ రైతుల దగ్గర తీసుకెళ్ళి రైతుకు అవసరమైనటువంటి సమస్త సమాచారాన్ని ప్రతి నెల కూడా క్యాలెండర్ ద్వారా చూసుకుని తన వ్యవసాయం చేసుకోవటానికి ఏదో ఒక మేరకు సమాచారాన్ని అందించడానికి అనుగుణంగా ఈ క్యాలెండర్ని రూపొందించడం అనేటువంటి జరిగింది. ఈ క్యాలెండర్ని తయారు చేయడంలో దాదాపు 2 నెలల పాటు మొత్తం వ్యవసాయంలో వస్తున్నటువంటి మార్పులు, వ్యవసాయానికి సంబంధించినటువంటి శాఖలు, వ్యవసాయానికి సంబంధించినటువంటి డిపోలు ఏవేవి ఎక్కడ ఉండే ఏంటి మొత్తం సమాచారం, అట్లాగే విత్తనాలు ఎలాంటివి, విత్తనాలు తయారు చేసేటువంటి కంపెనీలు, వివిధ అధికారులు వీళ్ళ మొత్తం సమాచారం అంతా కూడా సేకరించి ఈ క్యాలెండర్ని తయారు చేయడం జరిగింది. ఈ క్యాలెండర్ అనేటువంటిది ఒక దార్శనికంగా రైతాంగానికి ఉపయోగపడాలని చెప్పేసి ఈ క్యాలెండర్ రూపొందించడం వెనక ఉద్దేశం. రాబోయే రోజుల్లో దీన్ని మరింతగా పరిపుష్టం చేసి రైతాంగానికి ఉపయోగపడే విధంగాను, ఇతర ప్రజలకు ఉపయోగపడే విధంగాను, అట్లాగే అధికారులు, ప్రభుత్వం కూడా ఒక హెచ్చరిక చేసే విధంగా